మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలరా, మా ప్రాంతీయ నివాసులైన మీ అందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి దైవజనులు సమూయేలు గారి యొక్క ఆధ్వర్యములో మరి దేవుని సువార్తను ప్రకటించడం నిమిత్తమై దేవుడు మీ మధ్యలోనికి నడిపించి ఉన్నాడు. మీరు ఏ పనిలోనూ కేవలం కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. గమనించండి, యేసుక్రీస్తు వారు ఈ విధముగా చెప్పి ఉన్నారు. మనం చూసినట్లయితే లేఖన భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనములో ప్రభు ఈ విధముగా చెప్పుచూ ఉన్నారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకుని పోవుదనని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. అవును ప్రియులరా, ఈ లోకములో మనకి నివాస గృహము ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది, అవసరమై ఉన్నది. ప్రతి ఒక్క మానవుడు తనకున్నటువంటి పరిధిలో చక్కటి గృహాలు నిర్మించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా మరి ప్రభు చెప్పుచూ ఉన్నారు, తండ్రి యొద్ద నివాస గృహములు ఉన్నవి అనగా పరలోక రాజ్యములు, దేవుని రాజ్యములు గృహములు ఉన్నవని ఆయన స్పష్టముగా చెప్పుచూ ఉన్నారు. మీకు గృహాలు సిద్ధపరచ వెళ్ళుచూ ఉన్నానని చెప్పుచూ ఉన్నారు. ఆ స్థలాలలో మీరును ఉండుట కొరకు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతానని యేసుక్రీస్తు వారు వాగ్దానము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులరా, మన కొరకు దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు సిద్ధపరచు ఉన్నటువంటి ఆ గృహములో మనం ఉండుట కొరకై, ఆ గృహములో మనం నివాసం చేయుట కొరకై, ఆ గృహములో మనం ఉండుట కొరకై, మన నివాసం చేయుట కొరకై ఇక్కడ ఉండగానే మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. అవును ప్రియులరా, మనం చూసినట్లయితే ప్రభుత్వం వారు మనకిస్తున్నటువంటి గృహాల విషయమై లేదంటే స్థలముల విషయమై కొన్ని డాక్యుమెంట్స్ లేదంటే మనకున్నటువంటి విషయములన్నీ కూడా ప్రభుత్వానికి మనం సబ్మిట్ చేయవలసినటువంటి పరిస్థితి. వాటి ద్వారా మనం అర్హులుగా తీర్చబడి ప్రభుత్వం నుంచి కొద్దిపాటి స్థలమును లేదంటే గృహమును మనం సిద్ధం చేసుకుంటున్నాం, పొందుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా, దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ నిత్య గృహములో మనం ఆ నిత్య గృహములో మనం వెళ్ళుట కొరకై ఈ లోకములో ఉండగానే మన సిద్ధపాటును కలిగి ఉండాలి. మనం ఏ విధంగా సిద్ధపాటును కలిగి ఉండాలనగా, ఈ లోకములో మనం జీవంతో ఉండగానే, ఊపిరితో ఉండగానే మనం కలిగి ఉన్నటువంటి ప్రతి పాపమును దేవుని ఎదుట మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. లేఖనం చెప్తున్నది, ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని లేఖనము చెప్తున్నది. అవును ప్రియులారా, మానవులమైన మనం అందరమును కూడా పలు విభాగాలుగా కర్మపరులమై ఉన్నామని లేదంటే పాపులమై ఉన్నామని లేఖనము సాక్ష్యం ఇస్తున్నది. అయితే ప్రియులారా, మనం కలిగి ఉన్నటువంటి పాపములు దేవుని ఎదుట ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి. లేఖనం చెప్తున్నది, యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపము నుంచి విడిపించి పవిత్రులుగా, నిర్దోషులుగా చేస్తూ ఉన్నదని. మనం కలిగి ఉన్నటువంటి పాపాల నుంచి విడిపించుట నిమిత్తమై దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు నరవతారిగా ఈ లోకంలోనికి వచ్చి శిలువ పైన మరణించున్నారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఇట్టి యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వరక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారో, ప్రభువుగా దేవునికి అంగీకరిస్తూ ఉన్నారో, వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.
మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన.